అందరికీ నమస్కారం. నేను హరిబాబు ఈశ్వర ప్రగడ. ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇంగ్లీష్లో, భారత ప్రజలమగు మేము అని తెలుగులో 2 గ్రంథాలు రాజ్యాంగం, రాజకీయం గురించి రాయటం జరిగింది. ఆ సందర్భంగా గమనించాను, భారత రాజ్యాంగానికి ఎన్ని తూట్లు పొడిచారో, ఎంతగా దురుపయోగానికి, దుర్వినియోగానికి ఇది గురి అయింది అనేది గమనించి, భారత రాజ్యాంగ నిజస్వరూపాన్ని భారత ప్రజల ముందు ఆవిష్కరించాలనే సంకల్పంతో ఒక వెబ్ సిరీస్ ప్రారంభించాను. ముందుగా ఇంగ్లీష్లో ప్రారంభించి ఆర్టికల్ 265 వరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఈరోజే ఒక ఆలోచన వచ్చింది కదా అంటే, సమాంతరంగా తెలుగులో కూడా చెబితే ఇంకా ఎక్కువ ప్రతిభావంతంగా ఉంటుంది, వ్యాప్తి ఎక్కువ ఉంటుంది అన్న అభిప్రాయంతో ఈ రోజునే తెలుగు ప్రారంభించి ముందుగా రాజ్యాంగ పీఠికను గురించి చర్చించటం ప్రారంభించాను. గత వీడియోలో భారత రాజ్య నిర్మాణం ఎలా జరగాలి అనేది సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర అన్న మాటలను గురించి వివరించాను. అందులో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అన్న మాటలను చొప్పించటం ఎంత రాజ్యాంగ విరుద్ధమో వివరించాను. అట్లాగే ఈ భారతదేశాన్ని ఫెడరల్ ఎంతటి పొరపాటో కూడా మీకు కొంతవరకు వివరించాను. ముందు అనేక అధికరణాలను గురించి చర్చించేటప్పుడు మరింత స్పష్టత వస్తుంది వాటి విషయంలో. అన్నీ ఒక వీడియోలోనే చెప్పాలంటే అది అనేక గంటలు కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి క్లుప్తంగా ఏ సందర్భం వచ్చినప్పుడు అంతవరకు మాత్రమే చెప్తున్నాను. దయచేసి మీరు ఈ ఛానల్ని, అనగా హరి బాబు ఈ అడ్వకేట్ అన్న ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోల మీద కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్స్ పైన నేను సమాధానాలు కూడా ఇస్తాను. మీ సహకారంతో మనందరం కలిసి భారత రాజ్యాంగ నిజ స్వరూపాన్ని ఆవిష్కరింపచేద్దాం. తద్వారా భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పెనుమార్పులు భారతదేశ శ్రేయస్సు కోసం జరుగుతాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇప్పుడు భారతదేశ రాజ్య వ్యవస్థ నిర్మాణం నిర్ణయం అయిపోయింది. సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా నిర్మించాలని. ఆ నియమించేది ఎందుకు అంటే దాని ఆశయాలు, టు సెక్యూర్ టు ఇట్స్ పీపుల్, భారత పౌరులకు న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము అందించటానికి. న్యాయము అంటే ఏమిటి? న్యాయము అంటే సామాజిక, ఆర్థిక న్యాయం. సామాజిక న్యాయం గురించి ముందుగా మనం మాట్లాడుకుందాం. సామాజిక న్యాయం అంటే ఏమిటి? సమాజంలో అందరూ సమాన భాగస్వాములే అన్న భావనను సామాజిక న్యాయము అంటారు. ఏ సమాజానికి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. ఇది చాలా గొప్ప ఆశయం. భారతదేశానికే కాదు, సభ్య సమాజానికి అది ఒక మాతృక. సామాజిక న్యాయం లేని సమాజము సజావుగా నిలబడి ఉండలేదు. మరి ఈ సామాజిక న్యాయానికి భారతదేశ నాయకులు ఏం చేశారు? ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం చేశారు. అది బహుశా రాజీవ్ గాంధీ గారి కాలంలో. దాని ప్రకారంగా ఎస్సీ ఎస్టీ వగైరాలను దూషించడం అనేది, లేదా వారి పట్ల వ్యతిరేక ప్రవర్తన కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎందుకు వచ్చి తీవ్రమైనటువంటి శిక్షలు పెట్టారు. దీనివల్ల సామాజిక న్యాయం జరుగుతుందా? లేదు. తీవ్రమైనటువంటి సామాజిక అన్యాయం జరిగింది దానివల్ల. ఇది ఉండటం వల్ల ఇవాళ ఒక ఎస్సీ కులస్తుడు సమాజంలోకి వెళ్ళి ప్రామిసరీ నోటు మీద సంతకం పెడతానంటే ఎంతటి అవసరం ఉన్నా సరే ₹1,00,000 అప్పిచ్చే నాథుడు లేడు. నివాసం ఉండటానికి వాళ్ళ పక్క పోర్షన్ని లేరు. వ్యాపారం పెట్టుకుందామంటే షాప్ అద్దెకిచ్చేవాళ్ళు లేరు. భాగస్వామ్యంలో కలుపుకొని వారితోటి వ్యాపారం చేసే మనుషులు లేరు. ఎస్సీ ఎస్టీకి అమ్మాయిలు నచ్చినా ఇతరులు వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు, లేదా వాళ్ళ అబ్బాయిలు నచ్చితే వాళ్ళకి అమ్మాయిలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకు అంటే కలిసి బ్రతికే చోట కలహాలు రావటం సహజం. తద్వారా ఏమైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు గురి అవుతామేమో అన్న భయంతో వీళ్ళని మిగతా సమాజం మొత్తం దూరంగా పెడుతోంది. ఆ కారణంగానే వాళ్ళు తిరిగి వెళ్ళి ఈ ఎస్సీ కాలనీస్లోనే ఉండవలసి వస్తున్నది. అట్లాగే ప్రభుత్వం అందించే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే బ్రతకవలసి వస్తున్నది. వాస్తవానికి సమాజంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు, కలిసి బ్రతుకుతున్నారు. అది సమాజానికి గొప్ప మేలు, గొప్ప సహాయం. కానీ వాళ్ళ ఎస్సీ ఎస్టీ కులాలు ఈ రకమైనటువంటి లబ్ధిని కోల్పోయాయి. దీనివల్ల సామాజిక న్యాయం బదులు సామాజిక అన్యాయం జరిగింది. నేను ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ మనవి చేస్తున్నాను, మీరు కొంత చైతన్యం తెచ్చుకొని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎత్తివేయమని అడగాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఒకరినొకరు అవమానిస్తే, దూషిస్తే, కొడితే, తిడితే, తప్పు చేస్తే శిక్షలు లేవా ఏమిటి? మరి ఎందుకున్నా ఈ ఐపీసీ, సిఆర్పిసి,
ఇప్పుడున్న బిఎన్ఎస్, బిఎన్డబ్ల్యూఎస్ అవేందుకు? వాటిల్లో తప్పు చేస్తే శిక్షలు లేవా? ఆ శిక్షలు కూడా మీ దగ్గర వనరులు తక్కువ ఉన్నాయంటే ఉద్యోగాల వనరుల కొందరికి వాటిని రిజర్వ్ చేశారంటే అర్థం ఉంది. ప్రజలకు ఇవ్వవలసిన గౌరవం కూడా మీ దగ్గర తక్కువగా ఉందా? అది కూడా కొంతమందికి రిజర్వ్ చేయాలా? కొందరికి ఇస్తాం, కొందరికి ఇవ్వమని చెప్పాలా? ఇది భారతదేశ రాజకీయ నాయకుల యొక్క అసమర్థతను, దురవగాహనను సమాజం పట్ల సూచిస్తున్నాయి. దీనివల్ల సామాజిక న్యాయం జరిగే బదులు సామాజిక అన్యాయం జరుగుతుంది. ఇక రాబోయే వీడియోలో మనం జస్టిస్ ఆఫ్ సోషల్, పొలిటికల్, ఎకనామిక్, ఇక పొలిటికల్ న్యాయం ఏం జరుగుతున్నదో మనం నెక్స్ట్ రాబోయే వీడియోలో చర్చిద్దాం. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. రాజ్యాంగంలోని ప్రతి అధికరణం మీద నా వ్యాఖ్యానం మీకు వినిపిస్తాను. థ్యాంక్ యూ.